ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ విరంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు. ఆయన గత 3 నెలల్లో 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ 2 నిర్ణయాలు కూడా వివాదాస్పదమైనవి. మొదటి నిర్ణయము నేషనల్ అసెంబ్లీని రద్దుపరచడం. దీనికి నేపథ్యం ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఎలక్షన్స్ జూను 6, 7 జరిగినాయి. 27 సభ్యులు గల యూరోపియన్ యూనియన్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంటాయి. ఈసారి ఫ్రాన్స్లో 6, 7 ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో ఈయన యొక్క పార్టీ సెంట్రిస్ట్ పార్టీ అయినటువంటి పార్టీకి 14.2% ఓటు శాతం వచ్చింది. ఫార్ రైట్ వింగ్ పార్టీ అంటారు, అంటే అతివాది పార్టీ అయినటువంటి నేషనల్ ర్యాలీ పార్టీకి 36 సీట్స్ 32% ఓటు శాతము వచ్చినది. దీంతో ఆందోళన చెంది 2027 వరకు నేషనల్ అసెంబ్లీ కాలపరిమితి ఉంది. అయినా కూడా ఆయన ఈ యొక్క 2027 వరకు మనం టైం ఇస్తే నేషనల్ ర్యాలీ పార్టీ రేపు అధికారంలోకి రావచ్చా అన్న కలత చెంది ఆయన కాస్త ఈ నేషనల్ అసెంబ్లీని రద్దుపరిచి ఫ్రాన్స్ మీదకి ఎలక్షన్స్ రుద్దారు. ఈ యొక్క నిర్ణయాన్ని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు విమర్శించారు. ఈయన నిర్ణయం వల్ల రేపు ఎలక్షన్స్లో నేషనల్ ర్యాలీ పార్టీ వస్తే ఫ్రాన్స్ భవిష్యత్తు ఏమవుతుంది? ఫార్ రైట్ వింగ్ పార్టీలు వస్తే ఏమవుతాయి? ఫ్రెంచ్ యొక్క ఐడెంటిటీ ఇదవుతుందేమో, మన ప్లూరలిజంకి దెబ్బతింటాముందేమో, ఇలాంటి ఆలోచనలతో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడము జరిగింది. ఆయన ఎలక్షన్స్ ఎందుకు కాల్ఫర్ చేశారంటే నేషనల్ ర్యాలీ పార్టీ అన్ప్రిపేర్డ్గా ఉంది కాబట్టి, ఎలక్షన్స్కి సిద్ధంగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి తక్కువ ఓట్లు వస్తాయి, వాళ్ళని నిలవరించగలము అన్న ఉద్దేశంతో ఆయన నేషనల్ అసెంబ్లీని రద్దుపరిచి ఎలక్షన్స్కి వెళ్ళారు. ఎలక్షన్స్ కూడాను అక్కడ జూన్ 30న ఫస్ట్ రౌండ్ ఎలక్షన్స్, జూలై 7న సెకండ్ రౌండ్ ఎలక్షన్స్గా అనౌన్స్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు. ఎందుకంటే వితిన్ 2 వీక్స్ లోపలే ఎలక్షన్స్కి వెళ్ళాలంటే చాలా కష్టం కాబట్టి అయినా పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఎలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఫ్రాన్స్లో 2 రకాల రౌండ్స్ ఎలక్షన్ జరుగుతాయి మేడం. ఫస్ట్ రౌండ్లో 12.5% ఓట్లు వచ్చిన పార్టీ యొక్క అభ్యర్థి సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్. ఆ సెకండ్ రౌండ్లో ఏ అభ్యర్థికైతే మెజారిటీ వస్తుందో ఆ అభ్యర్థి ఎంపీగా ఎన్నుకోబడతాడనమాట. ఇలాగా ఈ యొక్క ఫస్ట్ రౌండ్ ఎలక్షన్స్ అయిన తర్వాత చాలామంది నేషనల్ ర్యాలీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ సెకండ్ రౌండ్ ఎలక్షన్స్ తర్వాత నేషనల్ ర్యాలీ పార్టీకి అసలు కొన్ని సీట్లు పెరిగినాయి, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అది ఎమర్జ్ అవ్వలేకపోయింది. ఈయన పార్టీ అయినటువంటి సెంట్రిస్ట్ పార్టీ కూడా అంతకుముందు 245 సీట్స్ ఉన్నటువంటి ఆయన పార్టీ కాస్త ఐ థింక్ 163 సీట్స్కి 163 సీట్స్ వచ్చినాయి. కానీ ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చినాయంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సీట్స్ లెఫ్ట్ వింగ్ పార్టీస్కి వచ్చినాయి, అంటే వామపక్ష పార్టీలకి వచ్చినాయి. 180 సీట్స్ వాళ్ళకి వచ్చినాయి. అంతకుముందు మీద చాలా ఎక్కువ సీటు వాళ్ళకి రావటం జరిగింది. తర్వాత రిపబ్లికన్ పార్టీ అండ్ అలయన్స్ అన్న కూటమికి, అది కూడా కొంత కన్సర్వేటివ్ పార్టీ, వాళ్ళకి 66 సీట్లు వచ్చినాయి. మిగిలిన లెఫ్ట్ వింగ్ వాళ్ళకి ఒక 12 సీట్లు, మిగిలిన వాళ్ళకి 3 సీట్లు, మొత్తం కలిపి 577 సభ్యులు గల నా ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీకి మెజారిటీ స్థానాలు ఎవరికైనా కావాలంటే 289 సీట్స్ వచ్చిన పార్టీకి మెజారిటీ వచ్చినట్లేక ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడినప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని ఆయన నియమించవలసి ఉంటుందన్నమాట. ఈయన జనరల్గా సంప్రదాయం ఏంటంటే ఏ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిందో ఆ పార్టీ యొక్క సభ్యుడిని ప్రధానమంత్రిగా నియమించడము సంప్రదాయం. ఈ సంప్రదాయాలన్నీ కూడా తొక్కి 4th లార్జెస్ట్ పార్టీ అయినటువంటి రిపబ్లికన్ పార్టీ అండ్ అలయన్స్లో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మైకిల్ బెర్నియర్ అన్న ఆయన్ని కాస్త ప్రైమ్ మినిస్టర్గా ఆయన నియమించడం జరిగింది. ఇది కూడా చాలా వివాదాస్పదమైనమాట. ఎందుకంటే వాళ్ళకున్న సీట్లు 66 ప్లస్ మన సెంట్రిస్ట్ పార్టీకి ఉన్న 163 సీట్స్ కలిపినా కూడా 289 సీట్స్ రావు. వాళ్ళు ఈ యొక్క ఫార్ రైట్ వింగ్ పార్టీ మీద ఆధారపడవలసి వస్తుందని అందరూ చాలా ఆందోళన చెందారు. కానీ ఈ యొక్క
ఆయన యొక్క నిర్ణయాన్ని ఫ్రాన్స్ ప్రజలు, వామపక్షవాదులు తీవ్రంగా విమర్శించి 2-3 రోజులుగా ఫ్రాన్స్ వీధులకు ఎక్కారు. ఈ యొక్క ఎలక్షన్‌ని ఆయన స్టీల్ చేశారు. ఈ ఎలక్షన్స్ వర్ స్టోలెన్ బై మెక్రాన్. డెమోక్రటిక్‌గా ఏ పార్టీకైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుందో ఆ పార్టీ నుండి ప్రైమ్ మినిస్టర్‌ని నియమించకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఫోర్త్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి వ్యక్తిని నియమించడం ఏంటని వాళ్ళందరూ కూడా ఫ్రాన్స్ వీధులకెక్కి ఈయనకి ఎగెయినిస్ట్‌గా నినాదాలు చేయిస్తున్నారు. ఫ్రాన్స్ వీధుల్లో అన్నీ కూడా 2-3 రోజులుగా నిరసన ధ్వనులు వినపడుతూ ఉన్నాయన్నమాట. ఈ నియమించిన ప్రైమ్ మినిస్టర్ 73 సంవత్సరాల వ్యక్తి. ఆయన అంతకుముందు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్‌గా కూడా పనిచేశారు. పలు క్యాబినెట్ పలు మినిస్ట్రీస్‌లో క్యాబినెట్ మినిస్టర్‌గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. బ్రెగ్జిట్ టాక్స్‌లో యూరోపియన్ యూనియన్ తరఫున నెగోషియేటర్‌గా కూడా పనిచేయడం జరిగింది. ఏమైనా కూడా ఈయన నియామకము చాలా వివాదాస్పదమైంది. డెమోక్రసీకి తూట్లు పొడిచినట్టుగా వామపక్షవాదులు మిగిలిన వాళ్ళు కూడా అనుకుంటున్నారు. ఈ యొక్క నిర్ణయాన్ని తిరిగి సమీక్షించుకోవాల్సిందిగా ఈ యొక్క లెఫ్ట్ వింగ్ పార్టీస్ ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.